నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. నీట్ పరీక్షపై సమగ్ర విచారణ కోసం దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అంతేకాదు ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కూడా చివరి నిమిషంలో రద్దు చేసింది. అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనను కూడా మొదలుపెట్టింది. వైద్య విద్యలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై పేపర్ లీక్ అయిందని వెంటనే నీట్ను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిపై సమగ్ర విచారణ కోసం దర్యాప్తునకు సీబీఐకి అప్పగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్షను నిర్వహించింది. నీట్ యూజీలో అవకతవకలు, చీటింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడం, మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. నీట్ యూజీ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మందికి 720 మార్కులకు గాను 720 వచ్చాయి. దాంతో అనుమానాలు తలెత్తాయి. అంతేకాదు సమయం నష్టపోయినందుకు 6 సెంటర్లలో 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో ప్రభుత్వం వారి గ్రేస్ మార్కులను రద్దు చేసింది. ఇక నీట్ పరీక్షా పత్రం లీకేజీ ఆరోపణలతో నీట్ తో పాటు నెట్ ఎగ్జామ్స్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ పై వేటు పడింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఎండి ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే దాన్ని రద్దు చేసింది కేంద్రం. పరీక్షల సమగ్రతకు భంగం వాటిల్లిందని హోంశాఖ తెలపడంతో యూజీసీ నెట్ను రద్దు చేశారు. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలకు తోడు నెట్ పరీక్ష రద్దు చేయడంతో ఎన్టీఏ పనితీరుపై విమర్శలు మరింత పెరిగాయి. దీంతో ప్రక్షాళన దిశగా నిర్ణయం తీసుకుంది కేంద్రం. అటు వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ ఆఖరు నిమిషంలో వాయిదా వేసింది. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలు, నెట్ పరీక్ష రద్దుతో ముందు జాగ్రత్తగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు పూర్తి పారదర్శకంగా, న్యాయంగా, సాఫీగా నిర్వహించేందుకు 7 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీ పనిచేయనుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియ, డేటా భద్రతకు చేపట్టాల్సిన చర్యలు, ఎన్టీఏ నిర్మాణము, పనితీరుకు సంబంధించి చేపట్టాల్సిన సంస్కరణలను కమిటీ సిఫారసు చేయనుంది. 2 నెలల్లో కమిటీ తమ నివేదికను కేంద్ర విద్యాశాఖకు అందించనుంది.